శివసేనలో ఒకప్పుడు ఉద్ధవ్ థాక్రేని వదిలేసి షిండే వర్గం బయటకొచ్చి మొత్తం కలిసి షిండే వర్గము ఇటు ఎన్సీపీలో శరద్ పవార్కి వ్యతిరేకంగా అజిత్ పవార్ వర్గం ఒక్కటై భారతీయ జనతా పార్టీతో కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 3 ఏళ్ల క్రితం జరిగినటువంటిది. ఆ తరువాతన జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పేశారు. ఎందుకంటే పార్లమెంట్ సభ్యుల స్థానాల్లో ఏదైతే శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గము 9 సీట్లు గెలుచుకుంది, అట్లాగే ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నటువంటి సందర్భం ఉంది. ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి దెబ్బ కొట్టారు. ఇక అయిపోయింది, నెక్స్ట్ ఎలక్షన్ కూడా మేమే అని వీళ్ళ ముగ్గురు కలిసి పోటీ చేశారు. తీరా చూస్తే భారీ ఎదురు దెబ్బతిన్నారు. భారతీయ జనతా పార్టీ విడిపోయినటువంటి ఎన్సీపీ, విడిపోయినటువంటి శివసేన కలిసి గెలవటం అన్నటువంటిది కీలకమైనటువంటి పరిణామైంది. ఆ ముగ్గురికి కలిపి మెజార్టీ కాదు 2/3 మెజార్టీ వచ్చేసింది. ఆ తర్వాతన ఇప్పుడు చీలికల పరం ఓ పక్కన మమతా బెనర్జీ పార్టీ చీలి ఎన్పిసిఐలో చేరినటువంటి నేపథ్యంలో నిన్నటి నుంచి జరుగుతున్న ప్రచారం గత 2-3 రోజుల నుంచి మొన్న శివసేన కూడా చీలుతోందని, ఉద్ధవ్ థాక్రే పార్టీ చీలుతోందని, అదేమి లేదని నిరూపించేందుకోసం ఉద్ధవ్ థాక్రే మొన్న ఆదివారం మీటింగ్ పెడితే 9 మందికి గాను 6 అటెండ్ కాలేదు. 6వ ఎంపీ వచ్చేటప్పటికి చివరిలో అటెండ్ అయ్యాడు. 5 మాత్రం పూర్తిగా అటెండ్ కాలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్పారు. ఇప్పుడు కృపాల్ ఎవరైతే షిండే వర్గానికి సంబంధించినటువంటి శివసేన ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు. లేదు లేదు వచ్చేస్తున్నారు మా దగ్గరికి, మేము అంటే రావడమే ప్రస్తుతం ప్లాన్ చేస్తున్నాం, 2/3 అయితేనే రమ్మనమంటున్నాం. అంటే అలా 9 మందిలో దాదాపుగా 7 రావాలి, 5 దాకా అయిపోయింది, ఇంకో 2 కూడా పూర్తి అయిపోతే వస్తుంది, అప్పుడు వచ్చేస్తారని చెప్పుకొచ్చారు. దాన్ని సంజయ్ రౌత్ ఎవరైతే ఈ శివసేన ఉద్ధవ్ థాక్రే కుటుంబానికి శకుని లాంటి వాడో ఆయన దాన్ని తోసిపుచ్చాడు. ఏమీ తెలియనటువంటి సన్నాసులు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాను విమర్శించుకొచ్చాడు.